మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం యూరియా కోసం రైతులు ముందు ఉదయం 6 గంటల నుంచి బారులు తీరారు. క్యూ లైన్లో వేచి ఉండలేక చెప్పులను బండలను లైన్లో ఉంచామని రైతులు పేర్కొన్నారు. రైతులకు సరిపడా యూరియా ఇయ్యాలని డిమాండ్ చేశారు. కాగా చెన్నూరుకు వస్తున్న యూరియాను పక్కదారి పట్టిస్తున్నారని రైతులు ఆరోపించారు. చెన్నూరు నియోజకవర్గంలో గత వారం 10 రోజుల నుంచి రైతులు వారి పొలాలు చేన్లు ఇడిచిపెట్టి మందు బస్తాల కోసం వారి ఎరువుల కోసం మరి చెన్నూరు మండల కేంద్రానికి వచ్చిన ఎరువులన్నీ ఏమైనాయి మంత్రి వివేక్ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మీ సింగిల్ విండో చైర్మన్ గారు మరి ఇతర మండలాలకు ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు తరలించిరట. ఇదే ఇక్కడ రైతులు చెప్తా ఉన్నారు. మరి మీరేమన్నా అంటే ప్రతిపక్షంగా మేము చేస్తే మా మీద వందలాది కేసులు బనాయిస్తూ ఉన్నారు. మేము కేసులో భయపడే వ్యక్తులం కాదు. మీరు తక్షణమే ఇక్కడికి వచ్చిన ఎరువులు ఏ రైతుకి ఎన్ని ఇచ్చిండ్రో అక్కడ రికార్డు పరంగా చూడాలా. ఇక్కడ చిన్నకారు రైతులు ఉన్నారు. స్వతహాగా రైతులు ఇక్కడికి వచ్చి చెప్పులు దర్శనమిస్తూ ఉన్నాయి. ఈ యొక్క వ్యవసాయ మార్కెట్ కాడికి వస్తే నిజంగా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉండగా రైతు కళ్ళల్లో సంతోషమే కానీ దుఃఖం మాత్రం ఎన్నడూ చూడలేని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అప్పుడు బాల్కా సుమన్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు వడ్లు స్పేస్ లేక మన జిల్లాలో స్పేస్ లేక నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్లో జిల్లాలో తరలించిన ఘనత బాల్కా సుమన్ గారికి దక్కింది. వారు ఏంటంటే పనిచేసే నాయకుడిని వదులుకొని ఇప్పుడు మంత్రి వివేక్ గారు ఈ యొక్క రైతులతో ఆటలు ఆడుకుంటూ ఉన్నారు. మీరు ఎన్ని రోజులు మీ ఆటలు ఎన్ని రోజులు అనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రైతులకు కోపం వస్తే రైతు కన్నెర్ర చేస్తే ఎద్దేడిచిన వ్యవసాయము రైతు ఏడిచిన రాజ్యము బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. తక్షణమే మంత్రి వివేక్ గారు స్పందించి ఇక్కడ ఏ రైతులకు వారి రైతుల కారాన్ని చూచి మరి వారికి మందు బస్తాలు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉందని సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇక్కడికి వస్తే గోకళ్ళతోటి వారికి చుట్టాలతోటి వారి కులాలకు మరి వేలాది మందు బస్తాలు తరలిస్తే నిజంగా ఉన్న రైతులు మాత్రం ఇక్కడ నడి రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇక్కడ నిన్న రైతులు క్యాంప్ ఆఫీసు ముట్టడికి పోతే ఒక చైతన్య అనే రైతును గల్లబట్టి ఒక ఎస్ఐ ఒక రైతు గల్లబడతారా? మేము పోయి క్వశ్చన్ చేసినాం బీఆర్ఎస్ ఆధ్వర్యం లోపల. మా రైతులను మీరు ఎట్లా చేస్తారు? మీకు ఏ హక్కు ఉన్నది? మీకు ఇంత దుర్మెవడి ఇచ్చిందని అడిగితే మేము చేయలేదండి, అక్కడ లొల్లి అయితే మేము తీసుకుపోయినామని నిన్న చెప్పిండు. పేపర్లో కూడా వచ్చింది, మీరు అందరు చూసిండ్రు. మరి ఈ రైతులను ఆదుకునే దిక్కేవడో మాకు చెప్పాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాకపోతే భవిష్యత్ తరాల లోపల మీ క్యాంప్ ఆఫీసును ముట్టడి చేస్తాం. అక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ చిల్లా చిందులు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు రైతులందరికీ మందు బస్తాలు ఇస్తేనే సరి లేకపోతే భవిష్యత్ తరాల లోపల నిన్ను గ్రామాలలో ఇదే రైతులు తిరగలేరని మంత్రి వివేక్ హెచ్చరిస్తా ఉన్నాం. చెన్నూరు మండలంలో చుట్టుపక్కల గ్రామాలన్నీ మందు బస్తాల కొరత కొద్దీ చిన్నకారు రైతులందరము మేము ఇట్లా చెన్నూరు మండలికి వచ్చి వ్యవసాయాలు ఇడిచిపెట్టుకొని వచ్చి మేము మందు బస్తాల కోసము మేము తిరుగుతున్నాము. మా వ్యవసాయాలన్నీ ఎక్కడెక్కడ పోతున్నాయి, పనులని పోతున్నాయి. ఇక్కడ పట్టించుకునే నాదు లేడు. ఈ చెన్నూరు మండలికి వచ్చిన మందు బస్తాల ఎరువులన్నీ ఏమైపోతున్నాయి, మా రైతులకు అందడం లేదు. గత ప్రభుత్వంలో వచ్చినప్పుడు అన్ని దుకాణాల్లో మేము మందు బస్తాలు కొనుక్కొని ఎక్కడోళ్ళం అక్కడ వెళ్ళిపోయేటోళ్ళము. ఇప్పుడు గ్రామాల రైతులం అందరం ఇక్కడ గత వారం ఉంది ఇక్కడ మేము ఉంటాంటే ఇక్కడ పెద్ద లీడర్లకే మందు బస్తాలు పోతున్నాయి. మా రైతులకు ఒక్క మందు బస్తాలు లేదు. నిన్న పొద్దున్నాక ఉండంగా ఒక లారీ వస్తే దాన్ని తీసి లోపల వేసుకున్నారు మార్కెట్లో. పోలీసు వాళ్ళ బందోబస్తు పిలిపించుకొని ఇక్కడ వాళ్ళేం పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ మమ్మల్ని అన్ని లాగేసుకొని ఆ పోలీసు స్టేషన్లో తాళం పెట్టిన ఏసఐ సాబు ఆ స్టేషన్కు ఆ తాళం లేదు. ఇప్పటికి రైతులం 6 గంటలకు వచ్చి ఇక్కడ మళ్ళాడతాము. మమ్మల్ని పట్టించుకునే నాదు లేడు. ఇక్కడి మంత్రులు ఏం పని చేస్తాను, ఇక్కడ లీడర్లు ఏం పని చేస్తాను అని మేము మాట్లాడుతున్నాము. రైతులను ఆదుకోవాలని ఈ సమయంలో మేము చెప్తున్నాం. మమ్మల్ని రైతులను ఆదుకోవాలి.